ఈయన అమెరికాలో కూర్చుని మరి చూడడానికి ఒక పేరెంట్ లాగా ఉన్నాడు ఆయన. మరి తెలుగా ఇంకోట ఎవరో తెలియదు కానీ చిన్న పిల్లల్ని వీడియో తీస్తున్నాడు అంటండి. అది మళ్ళీ ఏమంటాడు, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ అంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు, ఐ డోంట్ నో ద రూల్స్ అంటాడు ఈ కంట్రీలో. అరే రూల్స్ తెలియకుండా నువ్వు రోడ్డు మీద పోయి ఎవరిని పడితే వాడిని చిన్నపిల్లల్ని, యాక్చువల్గా మామూలుగా మనం బ్లాగ్స్ చేసే వాళ్ళు వీడియో తీస్తుంటారు, ఎవరైనా కన్సెంట్ ఇస్తే ఓకే, చిన్న పిల్లల్ని స్పెసిఫిక్ గా వీడియో తీస్తున్నాడు. ఒకసారి చూడండి. I don't know the rules and regulation of this. Right. Do you think it's okay in any country to record young children? I'm not understanding your English properly. Right. Is it okay to record children in a park? చూశారు కదా, వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తా అంటున్నాడు, వద్దు 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 అని దండాలు పెడుతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. సో ఎందుకు జీరో సివిక్ సెన్స్ అనేది మనకి, మనం అబ్రాడ్ వెళ్ళినా కూడా ఇలానే ఉంటే మరి సివిక్ సెన్స్ లేదనక ఏమంటారండి? చూడండి, హోటల్లో ఉన్నారు అబ్రాడ్లో, కంట్రీ థాయిలాండ్ అనుకుంటా, మోస్ట్ ప్రాబ్లీ థాయిలాండ్ సంథింగ్ సమ్వేర్, నాకు సోషల్ మీడియాలో దొరికింది క్లిప్ ఇది. హోటల్లో ఉండే సామాన్లన్నీ లేపేసి పెట్లు పెడేసుకుని వెళ్ళిపోతున్నారు. అది వ్యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తే మొత్తం పెట్టెలు ఓపెన్ చేపిస్తే ఇక మేము డబ్బులు కడతాం, మేము అది కడతాం, అన్ని సామాన్లు హోటల్లో రూమ్ లో అన్ని బయటపడ్డాయి. Sorry for the children. No, sorry, my friend. No, sorry. No, pay it. Pay it. No, please. Please pay it. You don't need money. No. Ako police, yeah? No. Don't call police. We are paying it. This is family too. This is family too. ఇంత దరిద్రంగా నిజంగా హోటల్లో సామాన్లు దొబ్బుకునేంత నీచమైన కల్చర్ ఏం చెప్పండి.